కులాభిమానాలు, పార్టీల అభిమానాలు పక్కన పెట్టి అందరినీ సమానంగా సమదృష్టితో పరిపాలించే నీతి గల నాయకుడు ఎవడున్నాడో వాడికి వేయండి ఓటు. ఇదే నా సలహా. ఇప్పుడే ఇంకా 12 రోజుల్లో ఏముంది, రేపు సోమవారం కాక వచ్చే సోమవారం ఆలోచించి ఓట్లు వేయండి. దాని ఫలితం 5 ఏళ్ళు మళ్ళీ అనుభవిస్తాం మనం. నువ్వు మంచి అడుగు వేస్తే మంచి ఫలితం, చెడ్డ అడుగు వేస్తే చెడ్డ ఫలితం. దాని ఎఫెక్ట్ ఎన్నేళ్ళు? ఏమేమి గుర్తుపెట్టుకొని వేయాలి? మన కులపోడు అని వేయాలి. వేయండి. అప్పుడు కులానికి వ్యక్తి అవుతావు, కానీ దేవుని బిడ్డవి గాజాలు. మరి ఏమని వేయాలి? మా చిన్నప్పటి నుంచి ఆ పార్టీ వేయలే, ఇప్పుడు కూడా అదే పార్టీలో ఉన్నావు, ఏసఐ పార్టీలో జారలేదు ఇంకా. నువ్వు దేవుని బిడ్డవి, ఒక క్రైస్తవుడు అని